కానీ లేని పేద స్థితిలో వారు పడ్డ అదే ఆ యొక్క ఇబ్బందులు ఇరుకులు అనేవి ఆమె చాలా కష్టాలు అనుభవించి వచ్చారు. కాబట్టి ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న ఎంతో మందికి సూర్యమ్మ ఫౌండేషన్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆశపడతా ఉన్నాము. అందులో భాగస్థులుగా మేమందరికీ కూడా సహకారులుగా ఉన్నాము. అందుని బట్టి మీరు కూడా ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్నప్పుడు మీరు కూడా ఒక మంచి అభిప్రాయంతో మరి ఇటువంటి కార్యక్రమాల్లో పాలుభాగస్తులు కావాలని కోరుకుంటూ